కెరీర్ అయిపోయింది. ఇక హీరోయిన్ గా సినిమాలు కష్టమని ఫిక్స్ అయిపోయిన టైంలో పొన్నియిన్ సెల్వన్ తో బౌన్స్ బ్యాక్ అయింది త్రిష. ఆ ఒక్క హిట్ తో వరుస పెట్టి సినిమా ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటిఫుల్ హీరోయిన్. తెలుగు, తమిళ్, మలయాళంలో ఏ హీరోయిన్ కి లేనన్ని అవకాశాలతో త్రిష ఎన్ని సినిమాలు చేస్తోందో తెలుసా? కమర్షియల్ హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో వచ్చిన ఒక్క హిట్ తో మళ్ళీ టాప్ లిస్ట్ లోకి వచ్చేసింది త్రిష. ఏదో చిన్న చితకా సినిమాలు కాదు, సౌత్ లోని అన్ని ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు, మెగాస్టార్లతో సినిమా ఛాన్సులు దక్కించుకుని ఏకంగా 7 సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. లేటెస్ట్ గా సూర్య 45వ సినిమాలో జాయిన్ అయ్యి మరోసారి తన క్రేజ్ కంటిన్యూ చేస్తుంది. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష లాంగ్ గ్యాప్ తర్వాత సూర్యతో సినిమా చేస్తుంది. త్రిష తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తుంది. ఏదో ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కాదు, స్టార్ హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తుంది త్రిష. ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్ తర్వాత విజయ్ తో 2 సినిమాలు చేసిన త్రిష ప్రస్తుతం అజిత్ తో 2 సినిమాలు చేస్తుంది. మైత్రి మూవీస్ తో తెరకెక్కిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు విడాయిముర్చి మూవీలో కూడా త్రిషానే హీరోయిన్ గా వర్క్ చేస్తుంది. హీరోయిన్ గా తనను లైమ్ లైట్ లోకి తెచ్చిన మణిరత్నంతో టగ్ లైఫ్ సినిమా ఛాన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీలో కమల్ తో నటిస్తుంది త్రిష. తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా బిజీ అయిపోయింది త్రిష. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ విశ్వాంబర సినిమాలో చిరంజీవికి హీరోయిన్ గా నటిస్తుంది త్రిష. చిరంజీవి, త్రిష కాంబినేషన్ లో 18 ఏళ్ల క్రితం స్టాలిన్ మూవీ వచ్చింది. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఉండడంతో విశ్వాంబరాలో ఈ పేరు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. తెలుగుతో పాటు మలయాళంలో కూడా 2 పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంది త్రిష. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో రామ్ మూవీతో పాటు టోవినో థామస్ తో ఐడెంటిటీ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తుంది. ఇలా వరుసగా సౌత్ మొత్తం కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ డ్రివెన్ మూవీ చేస్తూ 7 ప్రాజెక్ట్స్ టాప్ లో ఉంది త్రిష.